10 సంవత్సరాల మోదీ పాలన దేశాన్ని ఎంతో అభివృద్ధి చేసిందని, పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత బీజేపీ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కిందని, ప్రజలు మరోసారి గెలిపించి మూడోసారి ప్రధానమంత్రిగా మోదీని చూడాలని కోరుకుంటున్నారని బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో మండల బీజేపీ అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో సోమేశ్వరాలయం నుండి చేకుంట మెదక్ రహదారి చౌరస్తా వరకు భారీ ర్యాలీ రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో పాల్గొనేందుకు వచ్చిన రఘునందన్ రావుకు నాయకులు, కార్యకర్తలు డప్పు చప్పులతో, బోనాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పాలనలో అప్పుల పాలు అయిందని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయిందని, ప్రజలను ప్రలోభాల గురి చేస్తూ కాలనీ నెట్టుకొస్తుందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో సమిష్టిగా పనిచేసే మెదక్ పార్లమెంట్ సీటును ప్రధాని నరేంద్ర మోదీకి కానుకగా ఇవ్వాలని, భారతదేశం సుభిక్షంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ బీజేపీ ఓటు వేయాలని ఆయన అన్నారు. పంపించింది రఘునందన్ నోరు పోయి శంకరంపేటలో రాజందరినీ దమయించిండు. ఊరికి ఇంటింటికి తిరుగుడు లేకుండా అందరిని ఒకటే దగ్గరికి తోలుకొచ్చిండు. పోయి 4 మంచి మాటలు చెప్పి రాబో అన్నాడు. రఘునందన్ అబద్ధం చెప్పలేడు. బుక్కి మందు, యూరియా మందు, యూరియా కోసం చెప్పులు పెట్టే పరిస్థితి నుంచి ఇవాళ ఎప్పుడంటే అప్పుడు యూరియా దొరికే స్థితికి తీసుకొచ్చినాం. మందుల దుకాణంలో ఒక్కొక్క గోళీ 100-200 అమ్ముతుంటే జనరిక్ మందుల దుకాణాలను పెట్టి 100-200 అమ్మే గోళీని 5 రూపాయలకి 10 రూపాయలకు అమ్మేందుకు ఈ దేశం మొత్తం మీద సుమారు 10,000 జనరిక్ మెడికల్ షాపులు పెట్టిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అవునా? దేవునికి మొత్తం అందరు మొక్తారు కదా. మరి ఒక మాట ఆలోచించాలి. రాముడికి ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ మీద నడయాడినటువంటి ఒక దేవుడు రాములారికి గుడి కట్టుకుంటే 500 సంవత్సరాలు రాములారిని తీసుకుపోయి చిన్న టెంట్ వేసి ఆడబెట్టిరు. ఎవరు కట్టిరు గుడి? ఎప్పుడైంది ఓపెనింగ్? ఎక్కడైంది? మన మీ ఊర్లో 12వ తారీఖు నాడు మీరు గుడికోలే, గుడి అడగలేదా? సర్పంచ్ అన్నవా లేమా? అన్నవా? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. రైతులను చూసినాం, దేవుణ్ణి చూసినాం, అమ్మ కడుపు నిండా భూమ తినాలని బియ్యం ఇచ్చినాం, చదువుకున్న పిల్లల కోసం స్కిల్ డెవలప్మెంట్ పెట్టినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే తెల్లారుతుంది. కానీ శంకరంపేట మా అక్క చెల్లెళ్ళు 4 గంటల నుంచి వచ్చి ఇక్కడ నిలబెడుతున్నారు. బాబు అడుగుతా ఉన్నది, నాకు పింఛన్ ఎత్తలేదు బిడ్డ అని. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది తప్ప నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఏ పేదోడి కూడా నష్టం జరగాలని చూసినాం. నష్టం జరగకూడదని చూసినాం. బాత్రూమ్ లేకపోతే తెల్లారేసరికి సూర్యుడు వచ్చే వరకే చెంబట్టుకొని చెరువు గట్టకు పోయేటువంటి ఆడబిడ్డల ఇజ్జత్ మానం కాపాడాలని ప్రతి ఇంటి ముంగట ఒక బాత్రూమ్ కట్టించింది. ఎవరు కట్టించినాక? రఘునందన్ రావు కట్టుకోలే బాత్రూమ్, ఈ శంకరంపేట సర్పంచ్ కట్టుకోలే, ఈడున్న రాజు కట్టుకోలే. కోసం పేదోళ్ళ కోసం మా అక్క చెల్లెలకు పొద్దున్నే అవస్థలు అవుతున్నాయని ప్రతి ఇంటి ముంగట ఒక టాయిలెట్ కట్టించింది ఎవరంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. పైసలు ఇచ్చినాం. ఆ వేసిన ఎల్ఈడి బుక్ కాంగ్రెస్ అని 3,000కి అమ్మితే మేము దాన్ని 170 రూపాయలకి తెచ్చినాం. ఆఖరికి అంత అయిపోయినాక ఊరవతలు అందరినీ తీసుకుపోతారు. నువ్వైనా నేనైనా గాడికి పోతాం. గాడికి పోతామన్నా ఆఖరికి దానికి వైకుంఠ ధామానికి కూడా ఒక్కొక్క వైకుంఠ ధామానికి 10 లక్షల రూపాయల్ని ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది. గ్రామ పంచాయతీలలో సర్పంచులు ఈ మాత్రమైన పనులు చేసిరంటే, ఊర్లలో ఆ మాత్రం మోరీలు వచ్చినాయి, ఆ మాత్రం సీసీ రోడ్లు వచ్చినాయంటే ఉపాధి హామీ పథకం కింద భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇస్తేనే పనులు జరిగినాయి తప్ప ఇంకొకటి కాదు. మీ ఊర్లో పోయినాక మీ సర్పంచ్ గారిని, కానీ ప్రతి గ్రామ పంచాయతీకి 14th ఫైనాన్స్ కమిషన్ నుంచి 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులిచ్చి
గ్రామ పంచాయతీని కాపాడింది ఎవరంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అందుకని ఒక్కసారి మెదక్ ఎంపీ బీజేపీ అయినా కాదు, మెదక్ ఎమ్మెల్యే బీజేపీ అయినా కాదు, అప్పుడెప్పుడో వెనకటికి ఇందిరమ్మ చెప్పింది మీ మెదక్కు రైలు ఇస్తా అని. ఇచ్చిందా? 1980లో చెప్పింది ఇందిరమ్మ మెదక్కు రైలు ఇస్తా అని. మొన్న నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక మెదక్ రైలు వచ్చిందవ్వా? ఎక్కిరా ఎవరైనా? ఎక్కకపోతే మా అక్కయ్యలందరినీ రాములని చూస్తే